హాయ్ గైస్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈరోజు మనం స్టోరీలో పార్ట్ 9ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. హెవెన్ లో హీరోయిన్ హీరోని వెతుకుతూ హీరో సర్వెంట్ దగ్గరికి వెళ్ళి అందరూ హీరో కోసం వెతుకుతూ ఉన్నారు, తను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడా అని అడుగుతుంది. హీరో సర్వెంట్ హీరో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. గుయోసు కోసం తనకి తెలియదు. ఆ మిస్టరీ రూమ్ లో తను ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడో కూడా మనకు తెలియదు అని అనగా హీరోయిన్ నువ్వు వెళ్ళి హీరో వస్తున్నాడని అందరికీ చెప్పు అని తనని పంపించేసి హీరోని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ బ్లాక్ ఫాగ్ హీరోని చుట్టేస్తుంది. ఆ బ్లాక్ ఫాగ్ బయటికి రావడంతో హీరోయిన్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇరిడీసెంట్ అయి మెరవడంతో అప్పుడే హీరోయిన్ లోపలికి వెళ్తుంది. ఆ బ్లాక్ ఫాగ్ హీరోని చుట్టేసి అటాక్ చేస్తూ ఉండగా హీరోయిన్ గట్టిగా అరవడంతో హీరో అలర్ట్ అయ్యి దానిని అటాక్ చేసి దాన్ని దూరంగా పంపించేస్తాడు. అప్పుడే హీరోయిన్ పడిపోబోతుండగా హీరో వెళ్ళి పట్టుకొని నువ్వు బాగానే ఉన్నావా, అసలు నువ్వెక్కడ ఏం చేస్తున్నావు అని అనగా హీరోయిన్ గుయాసు కోసం చెప్తుంది. హీరో షాక్ అవుతాడు. హీరో కోపం బాధ అన్ని ఫిల్టర్ చేసి ఒక బాల్ లా చేసి ఒక దగ్గర దాయగా అది గుయాసు వల్ల బ్లాస్ట్ అయి బయటికి వచ్చి హీరోయిన్ ని చుట్టుముట్టేసి హీరో గతానికి తీసుకొని వెళ్తుంది. హీరో చిన్నప్పుడు తన గురువు హీరోని పొగుడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ హీరోతో మీ గురువు చయాస్ నుంచి ఈ 4 లోకాలని కాపాడడం కోసం తన ప్రాణాలని కోల్పోయాడు కదా అని అనగా హీరో బాధగా అవును అని అంటాడు. ఆ బ్లాక్ ఫాగ్ హీరో అండ్ హీరోయిన్ ని వేరే ప్లేస్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ హీరో చిన్నప్పటి తన గురువు చయాస్ ని ఆపడానికి వెళ్తుండగా చిన్నప్పటి హీరో ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా హీరో అండ్ హీరోయిన్ చూస్తూ ఉంటారు. ఆ గురువు చయాస్ ని ఆపడానికి వెళ్లి చనిపోతాడు. అది చూసి హీరో చాలా బాధపడతాడు. మళ్ళీ ఆ బ్లాక్ ఫాగ్ వారిని వేరే దగ్గరికి తీసుకొని వస్తుంది. హీరో హీరోయిన్ తో నేను మా గురువు గారిని కాపాడలేకపోయాను అని బాధపడగా హీరోయిన్ అప్పుడు నువ్వు చిన్నవాడివి అని అంటుంది. హీరో చిన్నతనంలో తన కోపం బాధ అంతా ఒక బ్లాక్ ఫాగ్ రూపంలో తన బాడీ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. హీరో దాన్ని డిస్ట్రాయ్ చెయ్యాలి అని వెళ్తూ ఉండగా హీరోయిన్ వద్దు అని హీరోని ఆపి చిన్నప్పటి హీరో దగ్గరికి వెళ్ళి మీ గురువు గారు కూడా చయాస్ ని ఆపడానికి వెళ్ళినప్పుడు నీలాగే బాధపడ్డారు, నీలాగే భయపడ్డారు, నాకు తెలుసు నువ్వు చాలా బాధగా ఉన్నావని, దాంట్లో నీ తప్పేమీ లేదు అని చెప్పగా హీరో వెళ్ళి తన చిన్నప్పటి హీరోతో నన్ను క్షమించు, ఇదంతా నా తప్పే అని ఇద్దరు హగ్ చేసుకుంటారు. దీంతో అక్కడ అంతా నార్మల్ అయిపోతుంది. అండ్ అలాగే హీరో కల్టివేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. హీరోయిన్ అక్కడ ఉన్న బాల్ ని టచ్ చేయగా హీరో తన చిన్నతనంలోనే కల్టివేషన్ కి వెళ్ళిపోయాడని తెలిసి చాలా బాధపడుతుంది. అప్పుడే హీరోయిన్ అక్కడ ఉన్న వేరే బాల్ లో తను అండ్ హీరో కిస్ చేసుకుంటున్న మెమోరీస్ ని చూస్తుంది. హీరో వాటిని దూరంగా పంపించేసి అంతా క్లియర్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నాకు తిరిగి ఇచ్చే, నేను వేరే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను, ఎవరికైతే నేను ఇంపార్టెంట్ వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటానని అనగా హీరో కోపంగా హీరోయిన్ ని క్రిస్టల్ బాల్ లాగా మార్చేస్తాడు. హీరోయిన్ అంటే తనకి ఇష్టం అని చెప్పి అక్కడే ఆ క్రిస్టల్ బాల్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హెవెన్ లో అందరూ కింగ్ అండ్ క్వీన్ తో గుయాసుని ఫిక్స్ చేయడానికి హీరోని పంపించమంటారు. పాపం క్వీన్ మోకాళ్ళ మీద కూర్చొని వద్దు అని అందరినీ బ్రతిమలాడుతూ ఉంటుంది. హీరో వచ్చి తన కల్టివేషన్ కంప్లీట్ అయ్యిందని వాళ్ళకి చూపించగా కింగ్ ఒప్పుకుంటాడు. ఇకపోతే వైల్డ్ వాకర్ లోకంలో కింగ్ ఆర్మీ అందరినీ పిలిచి ఇమ్మోర్టల్స్ తో గుయాసు వల్లే ఇంతకాలం మనం మంచిగా ఉన్నాం, ఇప్పుడు హీరో గుయాసుని ఫిక్స్ చేస్తాడు, మనం వాళ్ళ మీద దాడి చేసి మొత్తం ఈ 4 లోకాలని ఆక్రమించుకుందామని ప్లాన్ చేస్తాడు. ఇక్కడ సెకండ్ హీరోయిన్ ని తను వార్ కి వెళ్ళిపోయినప్పుడు ప్రొటెక్ట్ చెయ్యాలి అని ప్లాన్ వేసి మెడిసిన్స్ యూజ్ చేసిందని జైల్లో పెట్టిస్తాడు. హెవెన్ లో ఆ మిస్టరీ రూమ్ లోకి వచ్చిన హీరో సర్వెంట్ హీరోయిన్ సౌండ్స్ విని ఆ క్రిస్టల్ బాల్ నుంచి హీరోయిన్ ని రిలీజ్ చేస్తాడు. హీరో ఎక్కడా అని అనగా హీరో సర్వెంట్ హీరోనే నన్ను ఎక్కడికి పంపించాడు, తను గుయాసుని ఫిక్స్ చేయడానికి వెళ్ళాడు అని అనగా హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ అందరినీ కాపాడడం కోసం తన ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నాడని బాధపడుతుంది. వైల్డ్ వాకర్ లోకంలో ప్రెజెంట్ లో ఉన్న సెకండ్ హీరోయిన్ కి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, అలాగే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సెకండ్ హీరోయిన్ కి ఏమైనా అయితే సెకండ్ హీరో వాళ్ళని చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఇక వైల్డ్ వాకర్ ఫస్ట్ ప్రిన్స్ సెకండ్ ప్రిన్స్ ఆర్మీతో కలిసి యుద్ధం కోసం హెవెన్ కి స్టార్ట్ అవుతారు. ప్రెజెంట్ లో ఉన్న సెకండ్ హీరోయిన్ దగ్గరికి సెకండ్ హీరో వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేస్తాడు. అలాగే సెకండ్ హీరోయిన్ కిస్ చేస్తాడు. సెకండ్ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు. హెవెన్ లో హీరోయిన్ బీస్ట్ ప్రిన్స్ బర్డ్ ఫ్రెండ్ ప్లాంట్ సర్వెంట్ దగ్గరికి వెళ్లి బాధగా హీరో గుయాసుని ఫిక్స్ చేయడానికి వెళ్ళాడు, నేను తనని ఎలా అయినా కనిపెట్టాలని బాధపడుతూ ఉండగా అది చూసి బీస్ట్ ప్రిన్స్ తన రెక్కల గ్యాడ్జెట్ ని ఇస్తాడు. హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పి రెక్కలు పెట్టుకొని హీరోని వెతకడానికి వెళ్తుంది. బీస్ట్ ప్రిన్స్
బర్డ్ ఫ్రెండ్ తో ఎప్పటికైనా హీరోయిన్ నా లవ్ ని అర్థం చేసుకుంటుంది అని అంటాడు. కట్ చేస్తే గుయాసు దగ్గరికి బీస్ట్ కింగ్ తన మనుషులు, హెవెన్ కింగ్ తన మనుషులు వస్తారు. అప్పుడే అక్కడికి హీరో రాగానే క్వీన్ చాలా బాధపడుతుంది. హీరో గుయాసు దగ్గరికి వెళ్తూ ఉండగా హీరోని వెతుక్కుంటూ వస్తుండగా కింద పడిపోతుంది. 3 గార్డ్స్ వెళ్లి హీరోయిన్ ని సేవ్ చేస్తారు. హీరోయిన్ పరిగెత్తుకొని హీరో దగ్గరికి వెళ్తూ ఉండగా క్వీన్ అండ్ హీరోయిన్ సిస్టర్ ఆపుతారు. హీరోయిన్ ని బాధగా చూస్తాడు. హీరోయిన్ ఏడుస్తూ వెళ్ళొద్దు అనగా హీరో గుయాసులోకి జంప్ చేస్తాడు. అప్పుడే ఇరిడిషన్ టై షైన్ అవ్వడంతో అది చూసిన క్వీన్ ఈ ఇరిడిషన్ టై షైన్ అయినంత వరకు హీరో సేఫ్ గా ఉన్నాడని అర్థమని చెప్తుంది. హీరో గుయాసులో చయాస్ ని అడ్డుకోవడం కోసం చాలా ట్రై చేస్తాడు. బట్ అది చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ ఫాదర్ రావడంతో హీరోయిన్ అక్కడి నుంచి సైడ్ కి వచ్చేస్తుంది. వైల్డ్ వాకర్స్ కూడా వస్తారు. హెవెన్ లో వైల్డ్ వాకర్స్ అటాక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రిన్స్, సెకండ్ హీరో అందరూ కలిసి అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే సెకండ్ ప్రిన్స్ ఎక్కడ సెకండ్ హీరోకి క్రెడిట్ వచ్చేస్తుందో అని సెకండ్ హీరోని ఫైట్ చేయకుండా సైడ్ నుంచి వాచ్ చేయమని చెప్తాడు. హీరో చయాస్ ని కంట్రోల్ చేయడానికి ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ చాలా గాయాలు అవుతాయి. వైల్డ్ వాకర్ కింగ్ అండ్ హెవెన్ కింగ్ కి యుద్ధం అవుతూ ఉండగా బీస్ట్ కింగ్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి సైడ్ కి వెళ్ళిపోతారు. యుద్ధం అవుతూ ఉండగా అందరూ హీరోయిన్ ని సేవ్ చేస్తారు. అది చూసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. అప్పుడే క్వీన్ మీద అటాక్ అవ్వడంతో హీరోయిన్ వెళ్లి సేవ్ చేస్తుంది. వైల్డ్ వాకర్ కింగ్ హెవెన్ కింగ్ ని కొట్టేయడంతో హెవెన్ కింగ్ కిందన పడిపోతాడు. వైల్డ్ వాకర్ కింగ్ అందరినీ బంధించేస్తాడు. ఇకపోతే హెవెన్ లో హీరోయిన్ బ్రదర్ ని వైల్డ్ వాకర్ ఫస్ట్ ప్రిన్స్ ఫుల్ గా కొట్టేస్తాడు. అప్పుడే హీరో సెట్ చేసిన బ్యారియర్ ఓపెన్ అయి వైల్డ్ వాకర్స్ అందరినీ లోపలికి రానివ్వకుండా చేస్తుంది. బట్ వైల్డ్ వాకర్స్ ఆ బ్యారియర్ ని నాశనం చెయ్యాలని చూస్తూ ఉండగా హెవెన్ లో ఉన్నవారు దాన్ని సేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హీరో సెట్ చేసిన ఇంకో ట్రాప్ ని యూజ్ చేసి హీరో బ్రదర్ వైల్డ్ వాకర్స్ అందరి మీద దాడి చేసి వాళ్ళని బంధించేస్తారు. బట్ సెకండ్ హీరో సర్వెంట్ తప్పించుకుంటారు. ఇటు సైడ్ వైల్డ్ వాకర్ కింగ్ హెవెన్ కింగ్ ని చంపడానికి చూస్తూ ఉండగా హీరో బ్రదర్ ఫస్ట్ ప్రిన్స్ అండ్ సెకండ్ ప్రిన్స్ ని బంధించి తీసుకొని వచ్చి హెవెన్ కింగ్ ని సేవ్ చేసి అందరినీ విడిపిస్తాడు. హీరో మీరు ఇలా చేస్తారని ముందే తెలిసి మీకోసం సెటప్స్ ఏర్పాటు చేశాడని చెప్తాడు. అప్పుడే అక్కడికి సెకండ్ హీరో మాస్క్ పెట్టుకొని తన ఆర్మీని తీసుకొని వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. హీరో కష్టపడి చయాస్ ని ఫిక్స్ చేస్తూ ఉండగా అది హీరో మీద అటాక్ చేయగా హీరో పడిపోతాడు. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీరు గనుక నెక్స్ట్ పార్ట్ చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.